తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మీకు ఏం కావాలంటే అది అందిస్తా. మీరే మీ పెన్విటికి పైసలు గల్లపెట్టెల నుంచి తీసి ఇచ్చేటట్టు చేస్తా. తెలంగాణ ఆడోళ్ళంటే ఆత్మగౌరవంతో బతికేటట్టు పైసల మూట మీద పెత్తన ఉండేటట్టు చేస్తా. దానికి ఏం కావాలో మీ రేవంత్ అన్న చేస్తాడు అని మాట్లాడతాడు కదా మన సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో అన్నట్టే తెలంగాణ ఆడోళ్ళ ఆత్మగౌరవం వెళ్ళి విరుస్తున్నది. ఓర్ని కోటీశ్వర్లు కాబోతున్న తెలంగాణ అక్కలు గిట్ల రోడ్ల మీద ఖాళీ బిందెలతోని నిల్చోనున్నారేంది? ఓ అక్క, ఖతర్నాక్గా కండ్లద్దాలు పెట్టి కాలుల దిగాల్సినోళ్ళు మీరిట్లా చేసుడు మంచిది కాదక్క. అన్న రేవంత్ రెడ్డి పరువు తీసినట్టు రోడ్లెక్కుడు కరెక్ట్ కాదక్క. సరే, ఎట్లాగూ రోడ్ ఎక్కిండ్రు కాబట్టి ఏం జరిగిందో నిమ్మలంగా ఎవరన్నా ఒక్కలు మాట్లాడుర్రి. గంత పెద్ద మాట ఎందుకక్క? కోటీశ్వర్లు కాబోతున్నోళ్ళు చెప్పుతోని దంతం. ఓట్ల కోసం వస్తే పండ్లు రాలగొడతామన్నట్టు మాట్లాడొద్దక్క. 2 నెలల నుంచి నీళ్లు రాకుంటే ఎట్లా ఉంటుండ్రు? తిప్పలైతలేదా? కడుగుడుకు, తూడ్చుడుకు, తాగేతానికి, తానం పోసుకునే తానికి ఎట్లా వెళ్ళిందక్క మీకు? అందుకే ఓపిక బట్టి కోపాన్ని పంటి కింద బిగబట్టి ఎట్లయితే అట్లాయే అన్నట్టు గిట్ల రోడ్ ఎక్కినవంటావు. ఇగో గిట్లున్నది రేవంత్ రెడ్డి సారు కోటీశ్వర్లను చేస్తా అన్న తెలంగాణ ఆడోళ్ళ పరిస్థితి. ఇంతకు ఈ కాబోయే కోటీశ్వర్లు ఏ ఊరోళ్ళో చెప్పలేదు కదా. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోనుగొప్పల అనే ఊరాడోళ్ళు కోటీశ్వర్లం అయితమో కామో తర్వాత ముచ్చట గాని ముందుగాల మాకు నీళ్లు ఇచ్చి ఆదుకోండి అన్నట్టు పంచాయతీ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు. ఎంత ముద్దుగున్నదో చూడుర్రి తెలంగాణ పల్లెలల్ల పరిపాలన.